ఓల్డ్ సిటీలో నా చిన్న వయసులో ఉన్నప్పుడు చాలామంది చెప్తూ ఉండేవారు, బలిసిన వాళ్ళు షేక్స్, సౌదీ అరేబియా నుంచి వచ్చి కొంతమంది షేక్లు ఓల్డ్ సిటీలో ఉన్న పేద ఉమెన్స్ని, పేద ముస్లిం మహిళల్ని, కొంతమందిని అగ్రిమెంట్ ప్రకారం మ్యారేజ్ చేసుకునే వాళ్ళు 1 మంత్కి, 1 ఇయర్కి, కొన్ని రోజులకి, 1 వారంకి ఇలా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అని చెప్పేవాళ్ళు. అంటే టెంపరీ అట్లా మ్యారేజ్ ఉంటాయా? అదే విచారం అవుతుంది కదా, మ్యారేజ్ ఎట్లా అవుతుంది? విచారం చేస్తే ఇల్లీగల్ కదా, చట్ట ప్రకారంగా అది నడవదు కదా, వాళ్ళ మీద కేసు అవుతుంది, వాళ్ళు జైలుకి పోతారు అనే భ్రమలో నేను హాలిజిలేషన్లో ఉన్నా, ఆ డెలిషన్లో. యాక్చువల్గా ఇప్పుడు తెలిసింది ఏంటంటే దాన్ని మ్యూటా మ్యారేజ్ అంటారు. ఇస్లామిక్ లా ప్రకారం హిందువులు చేస్తుంది ఇల్లీగల్, బట్ ఇస్లామిక్ లా ప్రకారం దాన్ని మ్యూటా మ్యారేజ్ అంటారు. సో మ్యూటా మ్యారేజ్కి రెగ్యులర్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే మ్యూటా మ్యారేజ్ ఈజ్ ఎ టెంపరీ మ్యారేజ్. అంటే కొన్ని రోజులకి, కొన్ని గంటలకు కూడా చేసుకోవచ్చు మ్యూటా మ్యారేజ్. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఎండ్ అవుతుంది. కానీ రెగ్యులర్ మ్యారేజ్ అట్లా అవ్వదు, ఎండ్ అవ్వదు. సో దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎట్లా అంటే అమ్మాయికి సేమ్ నార్మల్ మ్యారేజ్లో లాగానే మెహర్ ఇవ్వాలి, అంటే డౌరీ ఇవ్వాలి, కొంత అమౌంట్ ఇవ్వాలి. ఆ కొద్ది రోజుల కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ పరిధికి వాళ్ళ అమౌంట్ మాట్లాడుకొని ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి. సేమ్ రెగ్యులర్ మ్యారేజ్ జరిగినట్టుగానే ఇద్దరు ముస్లిం అడల్ట్స్ విట్నెస్ ఉండాలి, ఈ టెంపరీ మ్యారేజ్ కూడా. సో ఈ ప్రకారంగా జరిగేది అనమాట. అప్పుడు నేను ఏదైతే విన్నానో అది ఈ ప్రకారంగా జరిగేది అని చెప్పి. ఇప్పుడు ఈ మ్యూటా మ్యారేజ్ని ముస్లిమ్స్లో కూడా అందరూ ఫాలో అవ్వట్లేదు. షియా ముస్లిమ్స్ ఆర్ ఫాలోయింగ్, షియా ముస్లిమ్సే అలౌ చేస్తున్నారు, సున్నీ ముస్లిమ్స్ ఆర్ నాట్ అలౌవింగ్ ఇట్. సున్నీ ముస్లిమ్స్ దీన్ని ప్రొహిబిట్ చేశారు. అయితే దీన్ని కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే ఇట్ ఈస్ ఏ టెంపరీ మ్యారేజ్ అండ్ ఇట్ ఎక్స్ప్లాయిట్స్ ద ఉమెన్ అంటారు. మరి ఇది నిజంగా ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేయడమా ఏంటో కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.